రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనలో వెలుగులోకి వచ్చాయి సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు. ఈ సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఫుటేజ్ పరిశీలిస్తే ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిందే అని స్పష్టమవుతోంది. కారులో వచ్చిన యువకులు బైక్ ని వరుసగా ఉద్దేశపూర్వకంగానే 3 సార్లు ఢీకొట్టినట్టుగా కనిపిస్తోంది. ఇద్దరు యువకులు ఈ నెల 3వ తేదీన రాత్రి ప్రసాద్ ఆదిత్య మాల్ కి సినిమా చూసేందుకు కారులో వచ్చారు. మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా మద్యం సేవించినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్లోకి అనుమతించలేదు. అనంతరం వారు కార్ని వేగంగా బయటకు తీసుకెళ్లినట్టు ఫుటేజ్ లో కనిపిస్తోంది. ప్రియాంక ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. ఆమెను బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రాజమండ్రిలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ మెడికో డాక్టర్గా ఉన్నటువంటి ఒక ప్రియాంకని ఒక విధంగా చెప్పాలంటే హిట్ అండ్ రన్ కేసు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రియాంకకు సంబంధించిన స్నేహితులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ప్రియాంకకు సంబంధించిన ఆ ఇన్సిడెంట్ని అది ప్రమాదం అనుకోవాలా, ఏమనుకోవాలా, ఎట్లా చూస్తారు? అది ప్రమాదం అని అనుకోవడానికి కాదు, వాళ్ళు కావాల్సుకునే చేసినట్టు ఉంది. ఎందుకంటే అది వాళ్ళు ఫస్ట్ గేర్లోనే మామూలుగా పార్కింగ్ లాట్స్ అక్కడ షాపింగ్ మాల్ బయట మామూలుగా ఫస్ట్ గేర్లోనే వెళ్తారు. అది చూస్తే తను కింద పడింది. తర్వాత లెఫ్ట్ సైడ్ తను అట్లా పడిన తర్వాత మళ్ళీ ఆయన ఆగి మళ్ళీ ఇంకోసారి తన మీద వెళ్ళనిచ్చాడు బండి. అంటే అతను కొంచెం కాన్షియస్తోనే ఉన్నాడని అనిపించింది. ఇప్పుడు ఏదో హైవేలో బండ్లు స్పీడ్గా వెళ్తున్నాయి అనుకోకుండా జరిగింది అని అనుకుంటే ఓకే, ఇది కూడా యాక్సిడెంట్, ప్రమాదం, తప్పు రెండు వైపులా ఉంది అని అనుకోవచ్చు, మంచోళ్ళని అనుకోవచ్చు. బట్ పార్కింగ్ దగ్గర అది మాల్లో చాలా స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్, వీళ్ళు ముందర ఉన్నారు. ఫస్ట్ గుద్దిన తర్వాత ఆయన కంట్రోల్లోకి రావాలి, రాకుండా మళ్ళీ ఇంకొకసారి గుద్ది ఆగకుండా తోసేసిన తర్వాత లెఫ్ట్ కట్ తీసుకొని వెళ్ళిపోయాడు. నిజంగా ఆయన కంట్రోల్లో లేదు, ఆయన నడపడం రాలేదు అని అనుకుంటే వెళ్ళి ముందరున్న డివైడర్ని గుద్దాలి వేయలేకపోతే. కానీ ఆయన డ్రైవింగ్ నీట్గా లెఫ్ట్ కట్ తీసుకొని వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. అంటే అది వాంటెడ్లీ చేశాడనా లేదంటే అది ఒక రెక్లెస్నెస్ అండి. బేసిక్గా మైండ్ సెట్ ఎంత మద్యం మత్తులో ఉన్నా కూడా ఇక్కడ మైండ్ సెట్ కూడా ఒక ప్రాబ్లమే. రెక్లెస్నెస్ ఉంది, పొగరు ఉంది, ఇంకొక రకంగా చెప్పాలంటే కొవ్వు అనే అనాలి, అదొకటి. ఇంక ఈ ఆల్కహాల్ మరి ఎంతవరకు తీసుకున్నారు, ఎంత మోతాదు తీసుకున్నారు అనేది మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడమే తప్పు. ఇంకొకటి ఆల్కహాల్ తీసుకొని మాల్లోకి రావడం ఇంకా తప్పు. అసలు వచ్చిన వాళ్ళని మాల్ లోపలికి థియేటర్లో వరకు అలో చేయడం అన్నది ఇంకో తప్పు. చేసిన వాళ్ళు మళ్ళీ గమ్ముగా ఉండకుండా ఇలా గుద్దాడు, ఆగి బ్రేక్ వేసి అక్కడ ఆగడం అంటే ఓకే. ఇంకెలాగో గుద్దేశామో ఆగితే ఏమైద్దో అని చెప్పి ఆ కేర్ కూడా లేకుండా తొక్కేసి ముఖం మీద టైర్ ఎక్కిచ్చి వెళ్ళిపోయాడు. అది ఇంకో తప్పు. ఇంకా ఇన్ని తప్పులు చేశాక మనిషి మీద ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. పోలీసుల రెస్పాండ్ పై అంటే పోలీసుల స్పందన కావచ్చు, వాళ్ళ విచారణపై పోలీసులు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కల్పబుల్ టు యాక్సిడెంట్ అనే రిజిస్టర్ చేసుకున్నారు ఎఫ్ఐఆర్. బట్ మళ్ళీ కల్పబుల్ టు హోమిసైడ్, దాన్ని మర్డర్ కిందకు కూడా మారుస్తాము అని చెప్పారు సెక్షన్ 308 కిందకి. మరి వాళ్ళు ఎంతవరకు మార్చారన్నది తెలీదు. ఇప్పటికైతే వాళ్ళు ఎంతవరకు అయితే ఆ వ్యక్తులు దొరకడం కానీ అలాంటిది అయితే ఏం జరగలేదు. వాళ్ళు అబ్స్కాన్లో ఉన్నారని చెప్పారు. ఇంకా బేసికలీ తను ఏదో ఎవరితోనో గొడవ పడ్డాడు, ఎక్కడో ఉన్న కోపం ఎక్కడో తీసుకొచ్చాడు, అవుట్ ఆఫ్ రేజ్ జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.